మీడియా రిపోర్ట్స్ని బట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తేజస్ జెట్లో స్కాల్ప్ ఈజీ మిజైల్స్ని ఇంటిగ్రేట్ చేయబోతుంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానీ టెర్రర్ క్యాంప్స్, మిలిటరీ బేస్ల మీద దాడి చేయడంలో 2 జెట్స్ ముఖ్య పాత్ర పోషించాయి. సుకోయ్ బ్రహ్మోస్ని, రఫాల్ స్కాల్ప్ ఈజీ మిజైల్స్ని వాడాయి. పాకిస్తానీ చైనీస్ మేడ్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా స్టాప్ చేయలేకపోయాయి. స్టోర్మ్ షాడోగా పిలుస్తున్న ఈ మిజైల్ ఇంతకుముందే రష్యా యుక్రెయిన్ వార్లో సక్సెస్ అయింది. ఇప్పుడు సొంత మిలిటరీ ఆపరేషన్లో కూడా సక్సెస్ అయ్యాక వీటిని లాంచ్ చేయగలిగే ప్లాట్ఫామ్స్ని పెంచాలని ఎయిర్ ఫోర్స్ నిర్ణయించుకుంది. రఫాల్కి గ్రౌండ్ మీద ఉన్న టార్గెట్స్ని ధ్వంసం చేయడానికి 2 వెపన్స్ ఉన్నాయి. షార్ట్ రేంజ్ కోసం హ్యామర్ గైడెడ్ బాంబ్స్, లాంగ్ రేంజ్ కోసం స్కాల్ప్. హ్యామర్ని ఆల్రెడీ తేజస్లో కూడా డిప్లాయ్ చేశారు. ఇప్పుడు స్టోర్మ్ షాడో కోసం కూడా తేజసే చాయిస్ అయింది. ఈ మిజైల్ 1.3 టన్స్ వెయిట్ ఉంటుంది. రఫాల్ 2 మిజైల్స్ని క్యారీ చేయగలదు. తేజస్ సేమ్ వెయిట్ ఉన్న 2 బ్రహ్మోస్ ఎన్జీ మిజైల్స్ని క్యారీ చేయగలదు కాబట్టి స్కాల్ప్ ఈజీలని కూడా రెండింటిని క్యారీ చేయొచ్చు. క్రూజ్ మిసైల్స్ అనేవి 30-40 మీటర్ల ఎత్తులోనే వెళ్తుంటాయి. అందుకని రెడార్స్ సుమారు 25 కిలోమీటర్ల దూరంలోకి వచ్చే వరకు గుర్తించలేవు. ఈ స్కాల్ప్ ఈజీ అనేది ఒక స్టెల్త్ క్రూజ్ మిసైల్. స్టెల్త్ అంటే రెడార్స్ గుర్తించడం కష్టం. రెగ్యులర్ మిజైల్స్ని అల్యూమినియం, టైటానియం లాంటి మెటీరియల్స్తో తయారు చేస్తారు. అయితే ఇలాంటి స్టెల్త్ క్రూజ్ మిసైల్స్లో కృత్రిమంగా తయారు చేసిన కార్బన్ మెటీరియల్ని ఎక్కువగా వాడతారు. ఈ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రెడార్ వేవ్స్ తగిలాక బౌన్స్ అవ్వడం కష్టం. అలాగే రెగ్యులర్ మిజైల్స్ రౌండ్గా ఉంటే ఈ మిజైల్ షేప్స్లో ఉంటుంది. సో కొన్ని వేవ్స్ బౌన్స్ అయినా కూడా అవి తిరిగి రెడార్ని చేరకుండా వేరే వైపుకి వెళ్ళిపోతాయి. అలాగే ఎక్కువ శాతం క్రూజ్ మిసైల్స్లో టర్బోఫాన్ ఇంజన్స్ ఉంటాయి. మ్యాక్ 0.62, మ్యాక్ 0.7 స్పీడ్తో వెళ్తాయి. అయితే ఈ స్కాల్ప్ ఈజీ టర్బోజెట్ ఇంజన్తో మ్యాక్ 0.9 నియర్లీ సూపర్ సోనిక్ స్పీడ్ని రీచ్ అవుతుంది. ఇలా ఈ మిజైల్ని రెడార్స్ గుర్తించడం కష్టంగా ఉంటుంది. గుర్తించాక రియాక్షన్ టైం కూడా తక్కువ కాబట్టి షూట్ డౌన్ చేయడం కూడా కష్టం. అందుకే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బ్రహ్మోస్తో పాటు ఈ మిజైల్స్ని కూడా స్టాప్ చేయలేదు. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే జీపీఎస్ సిగ్నల్స్ రాకుండా జామ్ చేసినా కూడా టార్గెట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ మిజైల్లో ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇక వార్హెడ్ అయితే బ్రహ్మోస్ ఒక హై స్పీడ్ మిజైల్. స్పీడ్తోనే షెల్టర్స్, బంకర్స్ని బద్దలు కొట్టుకొని వెళ్ళి లోపల బ్లాస్ట్ అవుతుంది. 300 kg ఎక్స్ప్లోజివ్ వార్హెడ్. అయితే స్కాల్ప్ తక్కువ స్పీడ్ అయినా 450 kgల డ్యూయల్ స్టేజ్ వార్హెడ్ ఉంటుంది. ఫస్ట్ ఒక వార్హెడ్ డెటోనేట్ అయ్యి హోల్ పెడుతుంది. సెకండ్ స్టేజ్ వార్హెడ్ లోపల బ్లాస్ట్ అవుతుంది. ఈ మిజైల్ చాలా ఎఫెక్టివ్గా అండర్ గ్రౌండ్ టార్గెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఒకవేళ పెనిట్రేషన్ అవసరం లేకుండా గ్రౌండ్ మీద ఉన్న టార్గెట్ అయితే 2 ఒకేసారి బ్లాస్ట్ అయ్యేలా ప్రోగ్రామ్ చేయొచ్చు. అలాగే 560 కిలోమీటర్స్ రేంజ్తో మన దేశంలో సేఫ్ జోన్లో ఉండి ఫైర్ చేసినా కూడా ఎనిమీ టెరిటరీలో డీప్గా స్ట్రైక్స్ని జరపగలదు. ఇలా లాంగ్ రేంజ్ స్టెల్త్ టెక్నాలజీ, మ్యాసివ్ వార్హెడ్తో ఎయిర్ ఫోర్స్లో బ్రహ్మోస్ లాగానే ఇది మంచి పొటెంట్ వెపన్ అయింది. ప్రజెంట్ రఫాల్, సుకోయ్స్ మాత్రమే 500 కిలోమీటర్ల దూరంలో దాడి చేయగలవు. ఇప్పుడు తేజస్కి కూడా ఆ కేపబిలిటీని ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.